ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫేస్బుక్లో లైవ్ అనేది ఎలా ఇవ్వాలో నేర్చుకుందాం. దానికి ముందుగా మీరు ఏం చేస్తారంటే మొబైల్లో ఫేస్బుక్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయండి. సో ఇదేంటంటే చాలా మంది తెలిసి ఉండొచ్చు, సో కొంతమంది తెలియదు. సో వారి కోసం వీడియో చేశాను. ఏంటంటే ఈ వాట్సాప్ యువర్ మైండ్ ఉంది కదా, దీని మీద టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ గో లైవ్ ఉంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ డిస్క్రైబ్ యువర్ లైవ్ వీడియో అని ఉంటుంది. ఏదైనా ఒక డిస్క్రైబ్ అంటే ఏదైనా ఒక రాయండి డిస్క్రిప్షన్ లాగా, అంటే ఎందుకు వీడియో చేస్తాం లైవ్ అనేది. సో నేను ఏం చేస్తానంటే ట్విట్టర్లో రాస్తాను. సో మీరు రాయాలనుకుంటే రాయొచ్చు, లేదా అవసరం లేదు. ట్విట్టర్లో రాసిన తర్వాత చూడండి, ఇది ప్రెస్ చేస్తే మన కెమెరా మారుతుంది. ఏంటంటే బ్యాక్ కెమెరా పెట్టేస్తాను. పెట్టిన తర్వాత చూడండి, ఇంకా లైవ్ స్టార్ట్ అవ్వలేదు. సో ఇక్కడ ఏంటంటే గో లైవ్ ఉంది కదా, దీని మీద ప్రెస్ చేస్తే లైవ్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత చూడండి, దీని ఇక్కడ ఒక సింబల్ చూపిస్తాను, చూసారా? దీని మీద ప్రెస్ చేస్తే మనకి ఎఫెక్ట్స్ ఉంటాయి. ఏ ఎఫెక్ట్ కావాలంటే ఎఫెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఏం చేస్తానంటే యాసిడ్ అనేది ఒక ఎఫెక్ట్ ఉంటుంది, దాన్ని పెడతాను. దాంట్లో ఏంటంటే స్క్రీన్ మొత్తం గ్రీన్గా కనబడుతుంటుంది. వాళ్ళు బ్యాక్ కావాలంటే ఇంటూ మార్క్ మీద ప్రెస్ చేస్తే బ్యాక్ వచ్చేసి. సో వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ మన ఫ్రెండ్స్ని ఎవరైనా యాడ్ చేయాలంటే ఇది ఉంది కదా, దీని మీద ప్రెస్ చేస్తే ప్లస్ గుర్తు, దాని మీద మన ఫ్రెండ్స్ అని వాళ్ళని ఇందులోకి ఇన్వైట్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ నేను తిరుపతి ఇన్వైట్ చేశాను, అలాగే జస్వంత్ అని ఇన్వైట్ చేశాను. చేసిన తర్వాత బ్యాక్ మళ్ళీ దీన్ని క్లోజ్ చేశాను. చేసిన తర్వాత చూడండి, ఇక్కడ కామెంట్స్ ఉన్నాయి కదా, మీరు ఒక కామెంట్ ఏదైనా రాయాలనుకుంటే రాయొచ్చు. ఏంటంటే దానికి హాయ్ అని కామెంట్ రాశాను, రాసి ఇలా ప్రెస్ చేశాను. సో అలాగే చూడండి, ఇలా వాళ్ళ కామెంట్స్ రిప్లై ఇస్తే వాటికి కూడా మీరు రిప్లై ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి, ఫినిష్ అని ఒక బటన్ చూసారా, దీని మీద ప్రెస్ చేస్తే మనకి కాల్ అనేది ఫినిష్ అయిపోతుంది. తర్వాత దీన్ని మీ టైం లైన్లో పోస్ట్ చేయమని అడుగుతుంది. మీరు పోస్ట్ చేయించుకోవాలంటే ఇక్కడ చూడండి, ఫ్రెండ్స్ కావాలంటే ఫ్రెండ్స్ పెట్టుకోవచ్చు, లేదు మీరు ఓన్లీ మీ కావాలంటే ఓన్లీ మీరు పెట్టుకోవచ్చు. మీకు ఏది కావాలంటే అది పెట్టేసుకుని మీరు ఏం చేస్తారంటే పబ్లిక్ పెట్టేసి బ్యాక్ వచ్చేసిన తర్వాత ఏంటంటే పోస్ట్ ఉంది, దీని మీద ప్రెస్ చేశాను. ప్రెస్ చేస్తే చూడండి, అది నా టైం లైన్లో పోస్ట్ అయిపోతుంది. ఆ వీడియో టైం లైన్లో ఒకసారి మీకు రిఫ్రెష్ చేసి వస్తే మీకు కనపడుతుంది ఇక్కడ వీడియో. చూడండి, వచ్చేసింది చూసారా? ఒక 2 seconds టైం తీసుకుంది. ఇక్కడ మనం తీసింది వచ్చింది. సో ప్రెస్ చేస్తే మనకు ప్లే అవుతుంది మన లైవ్. సో ఫ్రెండ్స్, ఇలా ఫేస్బుక్లో మీరు లైవ్ అనేది ఇవ్వచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.